కానీ ఒకటండి 14లో ఎంత కాదన్నా కూడా ఎన్ని సీట్లు అప్పుడు 67 సీట్లు అక్కడ వచ్చినాయి, 3 సీట్లు ఇక్కడ వచ్చినాయి. ఓకే, రెండోసారి వచ్చేసి అధికారంలోకి వచ్చారు. మూడోసారికి వచ్చేసరికి కంప్లీట్గా ఊహించని ఫలితాలు రావడం, ఇప్పుడున్న దాంట్లో ఇబ్బందులు పెడుతున్నారనేసి ఆయన ఢిల్లీలో ధర్నా చేయడం, ఇదంతా మనం చూస్తుంటే ఎంత లేదన్నా 4 సంవత్సరాల పైచిలుకు పీరియడ్ కొట్టుకుంటారు. 5 సంవత్సరాలు నిజంగానే పార్టీ సస్టైన్ చేసుకుంటూ గట్టిగా మళ్ళీ 29 లక్షల వరకు 29 కాదు 40, ఆయనకి ఏజ్ ఉంది కనుక 49 దాకా కూడా ఉంటాడు అనుకో. ఇప్పుడు పూర్తిగా ఇవాళ ఇంట్లో రేపు బయట ఒక అడుగు లోపల ఒక అడుగు బయట ఉన్న వాళ్ళే ఈ తీవ్రమైన పరిస్థితులు తీసుకొచ్చి గెలిచే ప్రయత్నం చేశారు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయినప్పుడు 151 సీట్లు గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంది? వైఎస్ఆర్సీపీకి వచ్చిన దానికంటే ఇంకొక 12 సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఎంపీలుగా ఈయనకు 4 వస్తే ఆయనకు 3 వచ్చినాయి. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్సు, 14 సంవత్సరాల 13 రోజుల ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు. చంద్రబాబు నాయుడు కూడా గుయ్యమంటట్టు 2019లో కొట్టిరు కదా ప్రజలు. కాకపోతే ఇప్పుడు అనుమానాలకు ఎందుకు తావొస్తుందంటే, మనలాంటి వాళ్ళకి కావచ్చు, జర్నలిస్టులకు కావచ్చు, మేధావులకు కావచ్చు, గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి కార్యకర్తలకు కావచ్చు, ప్రజలతోటి మమేకమైనటువంటి నాయకులకు కావచ్చు, ఇందులో ఏదో జరిగింది. అది ఏం జరిగింది అనేది భగవంతునికి తెలుసు. రేపొద్దున కాలమే నిర్ణయం చేస్తుంది. మేము అదే పట్టుకొని కూర్చోలేం. దాని మీద రీసెర్చ్ స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, భారతదేశం మొత్తం చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ స్టార్ట్ అయింది. ఎందుకు 240కి పడిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ, అందులో కూడా ఇన్ని గూడుపుటాన్లు ఏం జరిగినాయి, ఈ మూడోసారి ఎందుకు ఏదో కొంత పరిస్థితి బాగలేదనేది మాత్రం యావత్తు భారతదేశం మీడియా సెక్షన్, మేధావులు, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఆలోచనలు పడ్డారు. దాని మీద కాలం నిర్ణయం చేస్తుంది. అంతే అంటారు. అంటే ఏదో ఒక రోజు బయటకు వస్తుందా? ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల లోపే బయటకు వస్తుందా? 5 నెలల్లో రావచ్చు, 6 నెలల్లో రావచ్చు. రావడం అయితే పక్క. దీని వెనకాల ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారికి 4 ఎంపీ సీట్లు వచ్చినాయి, తారు మారైపోయింది, 106, 600కి ఇట్లా ఉల్టా అయిపోయింది అని కాదు. ఇది భారతదేశం మొత్తం చర్చ జరుగుతూ ఉంది. ఓకే, సరే, ఎనీహౌ ఏదైనా కావచ్చు. ఈసారి తనని కాపాడుకోవడానికో లేకపోతే తన కుమారుని భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు కోసమో మొత్తానికి కమ్మ కాపు అందరు కూడా ఏకమై ఈరోజు కూటమి కట్టి ఘన విజయం సాధించారు. 5 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటాడా? ఎందుకు అనంటే ఇక్కడ కూడా అప్పట్లో కేటీఆర్ని ఇట్లా ముఖ్యమంత్రి చేస్తారు, ఉగాది కన్నారు, దసరా కన్నారు, ఈ 5 సంవత్సరాల కాలం గడిపారు. బట్ ఇప్పుడు ఇంకా ఆయన ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూసుకుంటే ఈయనే ఈ 5 ఏళ్ల పాటు ఉంటాడా, లేదనంటే తన తనయుణ్ణి సీఎం చేసే అవకాశం ఉంటుంది? ఒకవేళ సీఎం చేస్తే ఇటు పవన్ కళ్యాణ్ కూడా కూటమితో కట్టున్నాడు, ఇటు ఆల్రెడీ బీజేపీ కూటమి కట్టుంది, యాక్సెప్ట్ చేసే అవకాశాలనే, వీళ్ళు యాక్సెప్ట్ చేసినా ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశం అంటే ఎవరు యాక్సెప్ట్ చేయాలనేది కాదు. చంద్రబాబు నాయుడు అంటే ఆయన భారతదేశంలో అంత డర్టీ పాలిటిక్స్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఖచ్చితంగా 5 ఏళ్ళు ఉండే ప్రయత్నం చేస్తాడు. కొడుకు, కోడలు, భార్య, బావమరిది ఏమన్నా ఇబ్బంది పెడితే ముఖ్యమంత్రిని చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రిని చేస్తే పవన్ కళ్యాణ్ ఎదిరించిన, భువనేశ్వర్ ఎదిరించిన వాళ్లకు 134 సీట్లు ఉన్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఆఖరి అవకాశమైన చంద్రబాబు నాయుడుకి ఆఖరి అవకాశం. కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నా కొడుకు నాకు ముఖ్యమంత్రి కావాలని ములాయం సింగ్ యాదవ్ బతుకున్నప్పుడే ముఖ్యమంత్రి అయ్యిండు, అఖిలేష్ యాదవ్. అట్లా ఉంటుంది, ఆ ప్రయత్నం కూడా చేయొచ్చు. కానీ ఈ క్యాండిడేట్ అంతా ఇప్పుడు నిన్ననే చూడండి, ఓపెన్గా ప్రమాణ స్వీకారం రోజే తడబడే పరిస్థితి. ఈ నోటి మాటలు కూడా రానోళ్ళు అనర్గళంగా మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సందర్భాలు పలకడంలో చాలా అంటే మిస్టేక్స్ జరిగిన నేపథ్యంలో అదొకటే క్రైటీరియా బేస్ అని ఎందుకు అనుకోవాలి? నేను అదొకటి అంటలేను. నేను తడబడ్డాడన్న దానికి సరే, మంచి వాళ్ళు కూడా తడబడతారు. నేను దానికి ఒకటే అదొక పాయింట్. ఒకవేళ ఈయన ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఉంటే ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా ఆయన ప్లాన్ ఆయనకు ఉండాలి. ఇవాళ కౌన్సిల్లో మాట్లాడుకుంటూ ఏదైతే మీరు సూపర్ 6 25, 30, 50 అవి వాగ్దానాలు అలాగ పెట్టండి. ఈ వాగ్దానాలను కూడా తండ్రి లెక్కనే కన్ను రెప్ప కూడా కొడతలేడు, కొట్టకుండా అబద్ధం మాట్లాడిండు కదా.
ఏముంది చెప్పండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ మేమైతే అడిషనల్గా ఇస్తామన్నామో అది వచ్చే సంవత్సరం నుంచి చేస్తాము అని చెప్పినుంటే ఇలా చంద్రబాబు నాయుడు మారిండు, అబద్ధాల కోరు కాదు, 2014లో ఇచ్చినట్టు 630 వాగ్దానాలు చేసి అబద్ధాల పునాదుల మీద 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు గువ్వ గుయ్యమంటూ 23 సీట్లకు పడిపోయి ఉన్న తర్వాత కూడా సేమ్ చంద్రబాబు నాయుడు మనకు అసెంబ్లీలో కనబడ్డాడు. ఏం తెలియక ఆయనక 14 సంవత్సరాలు 13 రోజులు ముఖ్యమంత్రివి, ఆమ్దాని తీసుకొస్తాంటివి, సంపదను సృష్టిస్తాంటివి. భారతదేశం లోపల 2 నెలలు కాకముందే ఇచ్చిన వాగ్దానాలను తుంగలో దొక్కి అసెంబ్లీలో మాట్లాడే ధైర్య సాహసాలు చేశారంటే అది చంద్రబాబు నాయుడుకి ఒక్కనికే అలవాటు. దాన్ని ఇప్పుడు కొడుకు పుణిచిపుచ్చుకున్నాడు. ఇవాళ తండ్రిని ఎదిరించి, నాయన మనం ఇన్ని వాగ్దానాలు చేసినాం, ఇది నా మార్క్ కావాలి, నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నా, విద్యాశాఖ లోపల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తరక్కీ కంటే అభివృద్ధి కంటే 4 ఇంతలు నేను ఎక్కువ చేపిస్తాడు ఆయన అని చెప్పేటటువంటి ధైర్యం లేదా? ఆ వాయిస్ లేదా? డిఫర్ కావద్దా? తండ్రి తందానంటే నువ్వు డబల్ తందానంటివి, తా అంటే తందానంటివి.